శ్రీమాత్రే నమ. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ శుద్ధ అష్టమి ఆదివారం. ఈరోజు చిత్తా నక్షత్రం. ఈరోజు జూలై 14, 2024 తేదీ ఆదివారం. ఈరోజు అష్టమి ఆదివారం వచ్చింది. అష్టమి ఆదివారం కానీ, అష్టమి గురువారం కానీ, అష్టమి శుక్రవారం కానీ, అష్టమి మంగళవారం కానీ మనకి చాలా బలమైనటువంటిగా తీసుకోవాలని చెప్పి మనం ప్రతి సందర్భంలో తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈరోజు అష్టమి ఆదివారం చిత్తా నక్షత్రం వచ్చింది. అందువల్ల ఈరోజు శత్రుజయం కోసం కాలభైరవుడిని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన ఖచ్చితంగా శత్రుజయం కలుగుతుంది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి కోర్టు గొడవలు కూడా పరిష్కారం అవడానికి కాలభైరవుని ఆరాధించడం వల్ల పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి చిత్తా నక్షత్రం ఎవరికి తారాబలం చదువుతున్నామో మనం పరిశీలించేదైతే భరణి, రోహిణి, ఆరుద్ర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతార, ఉత్తరాభద్ర. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి చిత్త అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంది. కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు శత్రు భయం కలుగుతుంది. అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు అంటారు. వీరికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో చెందిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. సింహరాశిలో చెందిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం ఏర్పడతాయి. వీరు తలపెట్టినటువంటి ఏ కార్యక్రమైనా కానీ ఈరోజు విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. కన్యా రాశిలో చెందిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి. ఆదాయ వృద్ధి చెందుతుంది. కార్యజయం కలుగుతుంది. తులారాశిలో చెందిన వాళ్ళకి గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం చేకూరుతుంది. వృశ్చిక రాశిలో చెందిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యవంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. ధనురాశిలో చెందిన వాళ్ళకి చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో చెందిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ పడేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో చెందిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు అంటారు. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు విరోధాలు కూడా సమసిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మేనరాశిలో చెందిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏర్పడుతుంది. కార్యాటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు జీవ సంబంధ వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, మత్తుపానాలు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, వ్యవసాయ ఉత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు రవిశీల కలయిక వచ్చింది. అందువల్ల సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్నవాడు కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్నవాడు కానీ, రాజకీయ నాయకులు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఆదివారం. అందువలన ఆ సూర్యభగవాన్ని ఆరాధించిన, స్వామిని అభిషేకించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది.
అలాగే శత్రుజయం కోసం కాలభైరవుని ఆరాధించవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 5, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు ఏంటంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉంటే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ లేదా దావడ వస్త్రాలు కానీ ధరించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెదబాబు సిద్ధాంతి గొల్లల మామిడి.